మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత ఊరు పర్వతగిరిని కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. పర్వతగిరి మండల కేంద్రంలో పాదయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడారు. జిల్లాలో ఒక్క పంచాయతీ కూడా అభివృద్ధి చెందలేదు. ఆయన మంత్ర అంటూ ఎర్రబెల్లిపై సెటైర్లు వేశారు. పర్వతగిరిలో ఒక్క డిగ్రీ ఇంటర్ కాలేజ్ కూడా లేదన్నారు. నిధులు అడిగితే ఖాళీ బీరు సీసాలు బ్రాందీ సీసాలు అమ్ముకుని పంచాయతీ నడుపుకుందని వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వం నిధులివ్వదు, కేంద్రం నుంచి వచ్చే నిధులు దక్కనివ్వదని విమర్శించారు. తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. అసలు పంచాయతీ శాఖ మంత్రి అయి ఉండి కూడా వాళ్లకు సర్కారు తరఫున డబ్బులు ఇవ్వకపోగా, సర్పంచులు డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళ ఖాతాల్లో పడిన డబ్బులు కూడా సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్ కూడా వీళ్ళు కాజేస్తున్నారు అంటే ఇంక వీళ్ళ ఏమనాలి? కేసీఆర్ సర్కార్ని ఏమనాలి? ఇలాంటి మంత్రులను. ఇక సర్పంచులు మాకు డబ్బులు ఎలా వస్తాయ్యా, మేము పనులు ఎలా చేసుకోవాలి అంటే మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏమన్నారో తెలుసా? ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని పంచాయతీలను నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా అన్న బంగారు తెలంగాణ తెచ్చుకుంది? ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని